వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలోని సర్వే నంబర్ 217/218/2 భూమిలో గల గత 2 తరాలుగా దళిత కుటుంబాల పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు. స్థానికులు అప్పటి కలెక్టర్ నీతు కుమారి వారి వద్ద తమ సమస్యలు తెలియజేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందని ఇవ్వలేమని చెప్పారు. భూమి సర్వే నంబర్ 217/218/2 తప్పుగా నమోదు చేయబడిన కారణంగా భూమి కూరపాటి రామబ్రహ్మ గారి పేరుతో నమోదై రైతులపై తప్పుడు కేసులు పెట్టబడినట్లుగా బాధితులు తెలిపారు. వారు వైఎస్ఎం ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి న్యాయం. వైఎస్ఎం న్యూస్ ఛానల్ వారికి స్వాగతం పలుకుతూ మీ అనిత, కాకినాడ. ఈ రోజు కాకినాడ జిల్లా తుని మండలం కోమేరు గ్రామంలో ప్రజలు వాళ్ళ భూములు వేరే వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుందాం. చెప్పండి సార్. అమ్మా, ఈ రోజుని తుని మండలం కొలిమేరు గ్రామంలో దళితులు 3 తరాల నుంచి ఇప్పుడు వాళ్ళ పిల్లలు అనేటువంటి 3వ తరమైనటువంటి పిల్లలు తరతరాల నుంచి భూమి చేసుకుంటూ ఉన్నారు. అది గయ్యాలి, గవర్నమెంట్ గయ్యాలి. మరి అక్కడ ఎవరో కానీ మరి కర్ణంగా పనిచేస్తున్నటువంటి రామబ్రహ్మ అనే అతను తప్పుడుగా రికార్డులు ఎక్కించేసుకుని కర్ణం కనుక రెవెన్యూ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కనుక మున్సిపల్ కర్ణాలు ఇద్దరు కలిసి వాళ్ళ పేరుని ఎక్కించేసుకుని వీళ్ళు పొజిషన్లో ఉన్నా కాటికి పట్టా తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడు ఆ భూమి ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి ఈ రోజున ఆ భూమి దగ్గరికి కూడా రాకుండా కోర్టులో వేసి మా దళితుల్ని బాధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడుగా ఎక్కించేసుకుని అప్పటికే 2 తరాల నుంచి ఉన్నటువంటి దళిత ప్రజలు కొండపోడు సాగు చేసుకుంటున్నటువంటి దళిత ప్రజల్ని అన్యాయం చేసే ఉద్దేశంతో మరి ఆ యొక్క తప్పుడు రికార్డులు సృష్టించి ఈ రోజున దళితులకు అన్యాయం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ మేము ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కలగజేసుకుని అది ఎవరైతే ఎప్పటి నుంచి ఎవరు పనిచేస్తున్నారో ఎవరు ఉంటున్నారో అందులో ఎవరు సాగు చేస్తున్నారో అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించవలసిందిగా కోరటం కొరకు, ఆ తప్పుడు కేసులు వేసినటువంటి వాళ్ళని ఆ కేసుని రద్దు చేయడం కొరకు కోర్టుకి సిఫార్సు చేయమని ఆర్డీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది. కనుక ఆర్డీఓ గారు కూడా చర్యలు తీసుకుంటామన్నారు, విచారణ చేస్తున్నారు. రీసర్వేలో వీళ్ళందరి పేర్లు ఎక్కిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కనుక మేము ఈ రోజు ఆర్డీఓని కలిసి వెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. విన్నారు, వాళ్ళ ఎస్సీ దళితులకు వాళ్ళకి భూములు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వేరే రాజకీయ వాళ్ళ భూమి పట్టాలు తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. మీ వైఎస్ఆర్